హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. మనం ఎస్ఓఎన్ సబ్జెక్ట్లో ఉన్నామండి. ఫస్ట్ లెసన్ మన టాపిక్ వచ్చేసరికి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ లోడ్స్, పాయింట్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. అంటే ఒక బీమ్ మీద స్మాల్ ఏరియాలో ఒక లోడ్ పడినప్పుడు దాన్ని పాయింట్ లోడ్ అంటారు. ఒక లోడు ఒక బీమ్ మీద పడినప్పుడు దాని ఏరియా అనేది స్మాల్గా ఉంటే దాన్ని పాయింట్ లోడ్ అంటారు. దీని ఎక్స్ప్రెస్ వచ్చేసరికి న్యూటన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. కిలో న్యూటన్స్ ఆర్. ఇక్కడికి వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ లోడ్ అంటే ఆ లోడ్ అనేది ఎంటైర్ ఆఫ్ ఏ బీమ్, ఎంటైర్గా లోడ్ అనేది క్యారీ అవుతే దాన్ని డిస్ట్రిబ్యూటర్ లోడ్ అంటారు. దీనిలో రెండు రకాలు ఉంటాయి: యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్, నాన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్ అంటే చూసారండి, ఇది అది ఎలా ఉంది, ఎక్కడ చూసినా మనకి ఒకే వాల్యూ వస్తుంది. దాని తర్వాత నాన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్ అంటే అక్కడ 10 ఉంటే ఇక్కడ 20 ఉండిద్ది, 30 ఉండిద్ది, 40 ఉండిద్ది, 60 ఉండిద్ది. అలాగా మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో కూడా లోడ్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి. ఓకేనండి, ఇవన్నీ లోడ్స్ అన్నమాట. దాని తర్వాత యాక్సిల్ లోడ్ అంటే ఆ లోడ్ అనేది ఈ బీమ్ సెంట్రాయిడ్ గుండా వెళ్తే దాన్ని యాక్సిల్ లోడ్ అంటారు. ఆ యాక్సిల్ లోడ్. దాని తర్వాత టెన్జైల్ లోడ్. ఈ బీమ్ని దాన్ని సైజు లెంత్ని చూసారండి, ఆ లెంత్ని ఎక్కువ చేసిద్ది, ఏరియాని తక్కువ చేసిద్ది. దాన్ని టెన్జైల్ లోడ్ అంటారు. కంప్రెసివ్ లోడ్ అంటే ఆ లెంత్ ఉంది కదా, కంప్రెస్ చేసిద్ది. ఇది 10 mm అనుకో 5 mmకి కంప్రెస్ చేసేసిద్ది. ఓకేనండి, ఇది 10 mm ఉందంటే దీన్ని 5 mm కంప్రెస్ చేస్తే దాన్ని కంప్రెస్ లోడ్ అంటారు. దీని ఏరియా పెరిగిద్ది, లెంత్ తగ్గిద్ది. దీని లెంత్ పెరిగిద్ది, ఏరియా తగ్గిద్ది. అంటే ఇలాగా ఇదేమో పుల్ చేస్తున్నాం, ఇదేమో పుష్ చేస్తున్నాం. దాని తర్వాత షియర్ లోడ్ అంటే ఈ యొక్క బాడీకి, ఈ యొక్క బీమ్కి యాక్సిస్ ఉన్నప్పుడు దాని పర్పెండిక్యులర్గా ఒక ఫోర్స్, ఒక లోడ్ అనేది యాక్ట్ అయిద్దండి. దాన్ని షియర్ లోడ్ అంటారు. దాని తర్వాత బెండింగ్ అంటే ఒక బీము ఒక లోడ్ అనేది పడినప్పుడు ఇది ఇలా బెండ్ అవుతుంది, దాన్నే బెండింగ్ లోడ్ అంటారు. టర్షన్ లోడ్ అంటే ట్విస్ట్ చేసిద్ది అనమాట, ఆ లోడ్ అనేది ట్విస్ట్ చేసిద్ది, దాన్ని టర్షన్ లోడ్ అంటారు. లోడ్స్ అయిపోయినాయండి. అవే ఆ 5 లోడ్స్. ఒకటేమో టెన్జైల్ లోడ్, ఇంకోటేమో కంప్రెసివ్ లోడ్, ఇంకోటేమో షియర్ లోడ్, ఇంకోటేమో యాక్సిల్ లోడ్, పాయింట్ లోడ్, డిస్ట్రిబ్యూటర్ లోడ్. ఆ 7 లోడ్స్ మనం నేర్చుకోవాలండి. మళ్ళీ బెండింగ్ లోడ్, దాని టోర్షన్ లోడ్, 8 లోడ్స్ మనం నేర్చుకోవాలి. దాని తర్వాత స్ట్రెస్సెస్ గురించి మనం తెలుసుకోవాలి. అసలు స్ట్రెస్ అంటే ఏంది అనేది మనం తెలుసుకోవాలి. స్ట్రెస్ అంటే ఇప్పుడు మనం ఒక ఫోర్స్ అనేది ఒక పాయింట్ ఏరియా మీద యాక్ట్ అయినప్పుడు అది డిఫార్మ్ అవుతే దానికి స్ట్రెయిన్ ఉన్నట్టు. స్ట్రెస్ అంటే ఎంతైతే మనం ఏరియా అనేది లోడ్తో బై అవుతుందో దాన్ని స్ట్రెస్ అంటారు. అండ్ ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇల్లు అనేది గట్టిగా నిర్మిస్తారు. మనం ఎంత కొట్టినా గోడని ఏమన్నా బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవ్వట్లా. ఎందుకని? దానిలో ఉంది రెసిస్టెన్స్ ఫోర్స్, దాన్నే స్ట్రెస్ అంటారు. రెసిస్టెన్స్ ఫోర్స్నే స్ట్రెస్ అంటారు. ఇప్పుడు నేను బెంచ్ని కొట్టినప్పుడు అది బ్రోక్ అవుతుందా? బ్రోక్ అవ్వదు, దాన్నే స్ట్రెస్ అంటారు. అర్థమైందండి?
లోడ్ బై ఏరియా అంటారు. ద రేషియో ఆఫ్ లోడ్ బై ఏరియా. డిఫినేషన్ చూస్తే ద టోటల్ రెసిస్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ అయినా అంటారు, స్ట్రెస్ అయినా అంటారు. ఇక్కడ స్ట్రెస్ని గ్రీక్ లోవర్ లెటర్ సిగ్మాతో డినోట్ చేస్తారు. సిగ్మా P/A న్యూటన్ పర్ mm స్క్వేర్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సిగ్మా అంటే స్ట్రెస్, P అంటే లోడు, A అంటే క్రాస్ సెక్షన్ ఏరియా. యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్ న్యూటన్ పర్ mm స్క్వేర్ అయినా న్యూటన్ పర్ మీటర్ అయినా. టైప్స్ ఆఫ్ స్ట్రెస్లో టెన్జైల్ స్ట్రెస్ ఉండేది తెలుసు కదా. టెన్జైల్ అంటే లాగడం. అప్పుడు ఏమైద్ది, దాని ఏరియా అనేది తగ్గిద్ది, లెంత్ అనేది పెరిగిద్ది. ఆ యొక్క లోడ్ వేసినప్పుడు దానికి స్ట్రెస్ ఎంత కనుక్కోమంటే P/A. ఓకేనా. దాని తర్వాత కంప్రెసివ్ స్ట్రెస్. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే తెలుసు కదా, దాని ఏరియా ఏమైద్ది పెరిగిద్ది, దాని లెంత్ ఏమైద్ది తగ్గిద్ది. అదే. తర్వాత షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అన్నప్పుడు మనం ఆ యొక్క లోడ్ ఎలా పడుద్ది, యాక్సిస్కి పర్పెండిక్యులర్గా పడుద్ది. మనం హుక్స్ లా గురించి నేర్చుకున్నాం. హుక్స్ లా అనేది మనం పిఎస్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్లో. హుక్స్ లా అనేది స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంటేనే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ హుక్స్ లా. ఓకేనా. ఈ హుక్స్ లాని ఇలా కూడా అంటారు, యంగ్స్ మోడ్యులస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని కూడా అంటారు. ఈ హుక్స్ లాకి డినోటెడ్ బై ఈ, క్యాపిటల్ ఈ. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ సిగ్మా బై ఈ. అంటే సిగ్మా అంటే స్ట్రెస్, ఈ అంటే స్ట్రెయిన్. ఇప్పుడు స్ట్రెయిన్ గురించి కూడా చెప్తానండి. ఇట్ డినోట్ బై ఈ అన్నారు. ఓకేనా. ఇప్పుడు మనం స్ట్రెయిన్ గురించి నేర్చుకుందాం. అసలు స్ట్రెయిన్ అంటే ఏంటి. స్ట్రెయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో అయినా ఒక మెటీరియల్ అయినా చేంజ్ వస్తే దాన్ని స్ట్రెయిన్ అంటారు. స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేస్తారంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటారు స్ట్రెయిన్ని. సారీ అని ఇక్కడ స్ట్రెస్ అని రాస్తాను, స్ట్రెయిన్ అని రాస్తాను. స్ట్రెస్ కాదు, అది స్ట్రెయిన్. ఓకేనా. ఈ స్ట్రెయిన్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి. అసలు స్ట్రెయిన్ అంటే ఏంటి, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ వీ కెన్ సే. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ వీ కెన్ సే. ఓకేనా. ఇప్పుడు మనకి టెన్జైల్ స్ట్రెస్, లాగినప్పుడు ఎంత సాగింది, ఇంత ఉంది. ఇదొక 10 mm ఉందనుకోండి, మనం లాగుతాం. టెన్జైల్ లోడ్ ఉపయోగించి లాగుతున్నాం. లాగినప్పుడు 0.05 mm అనేది సాగింది ఇక్కడ. ఓకేనండి. దాన్ని టెన్జైల్ స్ట్రెయిన్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనం కంప్రెస్ చేస్తున్నాం. ఈ బీమ్ని మనం కంప్రెస్ చేస్తున్నాం. దాని ఏరియా పెరుగుతుంది. దాని లెంత్ అనేది 20 mm ఉందనుకోండి, 10 mmకి వచ్చేసింది. అంటే ఎంత సాగింది, ఎంత కంప్రెస్ అయింది, 10 mm కంప్రెస్ అయింది కదా. అది. ఇప్పటికి వచ్చేసరికి షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ అంటే మన బాడీకి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉంది. చూడండి ఎలా ఉంది, ఒక యాంగిల్లో ఆల్ఫా మేక్ చేసి ఆ టీటా మేక్ చేసి ఒక యాంగిల్లో ఉంది. దాన్నే షియర్ స్ట్రెయిన్ అంటారు. ఓకేనండి. అర్థమైందా స్ట్రెయిన్ గురించి. ఇప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అన్నా ఒకటే. ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. దీనిలో ఇవన్నీ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. ఇక్కడికి వచ్చేసరికి ఎలాస్టిక్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలాస్టిక్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలాస్టిక్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేర్చుకోవాలి. దానిలో 3 ఉంటాయి. మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈతో డినోట్ చేస్తారు.
మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ షియర్ ఆఫ్ మోడ్యులస్. ఓకేనా, GNC మనం ఏదైనా పెట్టుకోవచ్చు. బల్క్ మోడ్యులస్ K. ఓకేనండి. దాని తర్వాత ఈ యొక్క ఎలాస్టిక్ మెటీరియల్ అనేది దేంతో డిపెండ్ అయి ఉందంటే ఇట్స్ ఒబేస్ ద హుక్స్ లానే ఒబే చేసింది. ఓకేనా, దేనిలో స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇప్పుడు మనం ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీన్ని యంగ్స్ మోడ్యులస్ కూడా అంటారు. ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. తర్వాత మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీని జీతో డినోట్ చేయొచ్చు, ఎంతో డినోట్ చేయొచ్చు, సితో డినోట్ చేయొచ్చు. షియర్ మోడ్యులస్ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. షియర్ లోడ్ అంటే ఏంటి? ఆ యొక్క ఆబ్జెక్ట్కి దాని యాక్సిస్ లైన్కి పర్పెండిక్యులర్గా ఏదైతే లోడ్ అనేది యాక్ట్ అవుతుందో దాన్ని షియర్ లోడ్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి అదే చెప్తున్నారు. షియర్ మోడ్యులస్ అనేది ఏమంటున్నారు? షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్, టౌ బై పై. జీతో డినోట్ చేస్తారు, ఆర్ ఎంతో డినోట్ చేస్తారు. తర్వాత సితో కూడా డినోట్ చేయొచ్చు. మనం ఇక్కడికి వచ్చేసరికి బల్క్ మోడ్యులస్ వచ్చేసరికి మనం వాల్యూమ్తో మనం కనుక్కోవాలనుకోండి. మోడ్యులస్ ఎలాస్టిసిటీ అక్కడ వాల్యూమ్లో కనుక్కోవాలి మనం. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అనేది ఉపయోగించి ఆ యొక్క బల్క్ మోడ్యులస్ అంటే వాల్యూమ్లో మనం మోడ్యులస్ ఆఫ్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట మనకి. E is equal to 2G 1 plus mu. E is equal to 2G 1 plus mu. E అంటే ఎలా మోడ్యులస్ ఆఫ్ వెలాసిటీ తెలుసు, G అంటే షియర్ మోడ్యులస్ తెలుసు. ఇక్కడ E is equal to 3kg 1 minus 2 mu. E అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ఏమన్నా మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇదేంటి సార్ ఇక్కడ మారిపోయింది, ఇక్కడ మారిపోయింది, రెండు ఒకటే. ఇదైనా అనొచ్చు, ఇదైనా అనొచ్చు. ఓకేనా. K అంటే బల్క్ మోడ్యులస్, మ్యూ అంటే పాయిజన్స్ రేషియో. దాని తర్వాత ఈజ్ ఈక్వల్ 9 kg by 3k plus C. G అంటే షియర్ మోడ్యులస్ ఆర్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అని కూడా అనొచ్చు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. AMS బార్ క్యారీస్ ఏ యాక్సిల్ లోడ్ ఆఫ్ 75 kilonewtons if A allows ability tensile stress is 50 Newton per mm square. Find the diameter of a rod. డయామీటర్ కనుక్కోమన్నారండి. దీని ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్ చూస్తే మనకి గివెన్ ద ట్రయల్ ఏమిచ్చాడు? యాక్సిల్ లోడ్ అన్నారు. P ఈజ్ ఈక్వల్ టు 75 kilonewton. మన లోడ్ అనేది లోడ్ అన్నా ఫోర్స్ అయినా దేనిలో ఉండాలి? న్యూటన్స్లో ఉండాలి. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 75 into 10 to the power of 3 Newtons హండ్రెడ్. ఇప్పుడు మనకి స్ట్రెస్ కూడా ఇచ్చారు. ఏ స్ట్రెస్? టెన్జైల్ స్ట్రెస్ కదా. T ఈజ్ ఈక్వల్ టు 50 Newton per mm square. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు మనని? ఫైండ్ డయామీటర్ ఆఫ్ ఏ రాడ్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ P బై A. P ఎంత తెలుసు? 75 into 10 cube అని. ఏరియా తెలుసా? తెలీదు, అలా వదిలేద్దాం. స్ట్రెస్ తెలుసు కదా. స్ట్రెస్ ఎంత? 50. నాకు ఏరియా వచ్చేసిందిగా. A ఈజ్ ఈక్వల్ టు
50. అప్పుడు ఏరియా ఎంత? 1500 ఏరియా వచ్చింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? డయామీటర్ అడుగుతున్నారు. డయామీటర్ అంటే ఏరియా ఫార్ములా ఎంత? π/4 d² ఈజ్ ఈక్వల్ టు 1500. నాకు డి కావాలి. d² ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది? బైలో, ఇది బైలో ఉంది. ఇటు వెళ్తే ఏమైంది? ఇంటూలోకి వస్తుంది. 4/π. నాకు డిఏ కావాలి కదా, ఈ స్క్వేర్ ఇంటూ వెళ్తే రూట్ అయిపోతుంది. 1500 ఇంటూ 4/π ఎంత వచ్చింది వాల్యూ? డయామీటర్ మనకి 43.70 mm diameter అనుకో. A circular bar of diameter 15 mm and 200 mm long extends 0.15 mm under a tensile load of 25 kN. Find A stress, B strain, C modulus of rigidity of a bar material. సొల్యూషన్ చూద్దామండి దీనికి. గివెన్ దట్ ఒక సర్క్యులర్ బార్ ఉందంట, ఇలా ఉంది బారు, సర్క్యులర్ బారు. దానికి ఏమవుట్ అవుతుంది? టెన్జైల్ లోడ్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఇలాగ ఎంత ఎక్స్టెండ్ అయింది? దాని మొత్తం లెంత్ 200 mm. ఎంత ఎక్స్టెండ్ అయిందంటే 0.15 ఎక్స్టెండ్ అయ్యని చెప్తున్నారు, అంతే కదా, mm. దీని డయామీటర్ ఎంత చెప్పారు? 15 అన్నారు. దీని డయామీటర్ 15 mm. ఓకే, ఇప్పుడు మనం డయామీటర్ ఏమో 15 mm ఇచ్చారు, లెంత్ ఏమో 200 mm ఇచ్చారు, డెల్టా ఎల్ ఏమో 0.15 ఇచ్చాడు, పి ఏమో ఎంత ఇచ్చారు? 25 kN ఇచ్చారు. 25 kN మనం న్యూటన్లో మార్చుకోవాలిగా. 25 ఇంటూ 10⁻³ న్యూటన్, అంతే కదా. ఫైండ్, ఏం ఫైండ్ వచ్చేయమన్నారు? మనకి స్ట్రెస్ ఫైండ్ వచ్చేయమన్నారు ఫస్ట్ వన్, తర్వాత స్ట్రెయిన్ ఫైండ్ వచ్చేయమన్నారు సెకండ్ వన్, ఇంకోటి ఏమో ఎలాస్టిసిటీ ఫైండ్ వచ్చేయమన్నారు. ఈ 3 ఫైండ్ వచ్చేయమన్నారు. ఫస్ట్ మనం స్ట్రెస్ ఫైండ్ వచ్చేస్తే P/A. పి ఎంత? 25 ఇంటూ 10⁻³ ఏ అంటే మనకి డయామీటర్ ఇచ్చారు కదా, ఏరియా ఫార్ములా ఏంటి? π/4 d² కదా. π/4 15² ఎంత వస్తుంది ఏరియా? 176.7 వచ్చింది. 176.7. ఇది బై చేస్తే ఎంత వస్తుంది మనకి? 141.47 Nm² వచ్చింది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ కనుక్కోవాలి. స్ట్రెయిన్ అంటే డెల్టా L/L. డెల్టా L ఎంత? 0.15. L ఎంత? 200. 7.5 ఇంటూ 10⁻⁻04 వచ్చింది. డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఈ ఏమో 7.5 ఇంటూ 10⁻⁻04 వచ్చింది. స్ట్రెస్ ఏమో 141.47 Nm² వచ్చింది. మరి దీనికి యూనిట్స్ ఏవి? యూనిట్స్ ఉంటాయి, దీనికి ఉండవు. లెంత్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా యూనిట్స్ ఉండవు. స్ట్రెయిన్కి నో యూనిట్స్, ఓన్లీ స్ట్రెస్కే యూనిట్ ఉంది, Nm². ఓకేనండి. ఇప్పుడు మనం ఈ కనుక్కోవాలిగా. ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ ఎంత? 141.47 బై స్ట్రెయిన్ 7.5 ఇంటూ 10⁻⁻⁴. మనకి ఎంత వచ్చింది వాల్యూ? 1.1885
533.33 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? E = 1.8 × 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని రాయొచ్చు కదా. 1 2 3 4 5 కదా. 1.8 × 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అలాగా చేయగలం. A rectangular bar 60 mm, 10 mm, 20 mm long. Find the axial load carried by a bar if its extension is 0.12 mm. Take E = 208 giganewton per. క్వశ్చన్ సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఎంత? 16 × 10 160. లెంత్ ఎంత? 200 mm. ఆ బారు రెక్టాంగులర్ బార్ అంట. రెక్టాంగులర్ బార్ అంటే ఎలా ఉంటుంది? ఎక్స్టెండ్ అయిందంట కొంచెం. ఎక్స్టెండ్ అయింది కొంచెం. ఎంత ఎక్స్టెండ్ అయింది? దీని లెంత్ వచ్చేసరికి 200 mm. దాని తర్వాత 0.12 mm. ఓకే. టెన్సైల్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఇంత సాగింది. ఓకేనా. డెల్టా ఎల్ = 0.12 mm. ఎలాసిటీ రేషియో ఇచ్చారు 208 GNm/mm². అంటే మనం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో మార్చుకోవాలి కదా. 208 × 10⁵ Nm/mm². GNm/m² అంటే 208 × 10⁵ Nm/mm²లో మార్చేసుకున్నాం. అంటే 208,000. ఓకేనండి. Nm/mm². దాని తర్వాత మనకేం కావాలి? పీ కావాలి. పీ ఫైండ్ వచ్చేయమన్నారు. ఎలా ఫైండ్ వచ్చేస్తారంటే ఒక ఫార్ములా ఉంది. డెల్టా ఎల్ = PL/AE. ఇప్పుడు పీ ఫైండ్ వచ్చేయచ్చు. ఇది ఇటు పంపించాము, డివైడ్లో ఉంది. ఇది వెళ్తే ఏమైంది? ఇంటూలో వెళ్తుంది. డెల్టా L/AE/L = P. అప్పుడు డెల్టా ఎల్ ఎంత? 0.12 A ఎంత? 160 E ఎంత? 208 × 10⁵L 200. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 19968 mm వచ్చింది. పి వచ్చేసరికి ఇంత న్యూటన్లో లాగితే ఇంత ఎలాంగ్నేషన్. ఏది? 0.12 ఎలాంగ్నేషన్ వచ్చింది ఇక్కడ. ఓకేనండి. A steel rod of diameter 25 mm is suspended to an axial pull of 150 kN. Calculate the elongation of a rod over a gauge. సొల్యూషన్ చూసుకుంటే మనం given that D = 25 mm ఇచ్చారు. P = 150 kN ఇచ్చారు. మనం ఎలా మార్చుకోవాలి? 150 × 10⁵ న్యూటన్స్లో మార్చుకోవాలి. దాని తర్వాత మనకి ఎల్ కూడా ఇచ్చేసారు. ఎల్ ఎంత? 350 mm. ఈ కూడా ఇచ్చేసారు. యంగ్స్ మోడ్యులస్ 210 kN/mm². దీన్ని Nm/mm²లో మార్చుకోవాలిగా. 210 × 10⁵ Nm/mm²లో మార్చేసుకుందాం. ఏం ఫైండ్ వచ్చేయమన్నారు ఇక్కడ? ఎలాంగ్నేషన్ ఫైండ్ వచ్చేయమన్నారు. ఎలాంగ్నేషన్ ఫార్ములా ఏంటి? డెల్టా ఎల్ = PL/AE. అంతే కదా.
పి ఎంత మనకి 150 × 10⁻³ ఎల్ ఎంత 350, ఏరియా ఎంత π/4 d², టీ అంటే 25² ఇంటూ ఈ ఎంత 210 × 10⁻³ బై చేస్తే మనకి 0.509 mm వచ్చింది ΔL. ఓకేనండి. స్టీల్ రాడ్ 200 mm diameter and 6 mm long suspended to a axle pull of 40 kN determine the elongation of a bar E is equal to 2 × 10⁻Nm². దీనికి మనం సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారు, D is equal to 20 mm, L is equal to 600 mm, P is equal to 40 kN. దాన్ని న్యూటన్లో మార్చాలి. 40 × 10⁻³ న్యూటన్స్, అంతే కదండి. ఇప్పుడు మనం యంగ్స్ మోడ్యులస్ కూడా ఇచ్చేసారు మనకి 2 × 10⁵ Nm². ఈజీగా మనం ఫైండ్ ఏం చేయమన్నారు, ΔL కట్టమన్నారు. ΔL ఈజీ కట్టచ్చు కదండి. ΔL ఈజ్ ఈక్వల్ టు PL/AE అని మనకు తెలుసు కదా, అదే ఈ ఫార్ములా ఉపయోగించి చేసేయచ్చు. P ఎంత 40 × 10⁻³, L ఎంత 600 బై ఏరియా π/4, D ఎంత 20² ఇంటూ E 2 × 10⁵. ఇప్పుడు ΔL ఎంత వచ్చిందండి, డివైడ్ చేస్తే మనం 0.3819 mm వచ్చింది. ఓవర్. Calculate the diameter of a rivet required for the joint shown in the figure. Shear of a rivet as 50 Nm/mm². ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. ఒక రివిట్ ఉందంటండి, సో దాని గురించి ఏం చెప్పారు చూద్దాం. గివెన్ దట్ దాని మీద షియర్ ఫోర్స్ అనేది అప్లై చేశారంట. స్ట్రెస్ అనేది డెవలప్ అయింది దాని మీద. టౌ ఈజ్ ఈక్వల్ టు 50 Nm². దాని తర్వాత వచ్చేసరికి మనకి లోడు ఇచ్చాడు. P ఈజ్ ఈక్వల్ టు 50 × 10⁻³ అంటే 15,000 N మనకి లోడ్ వచ్చేసరికి. స్ట్రెస్ అంతా P ఇంత. దాని తర్వాత టౌ ఈజ్ ఈక్వల్ టు P/A. టౌ మనకి ఇచ్చేసారు, మనకి టౌ 50 అన్నారు, P ఏమో 15 × 10⁻³ N బై ఏరియా ఫార్ములా π/4 d², అంతే కదండి. ఇప్పుడు ఇది పంపించేద్దాం. π/4 d² ఈజ్ ఈక్వల్ టు 15 × 10⁻³ 50 కిందకు వచ్చింది 50. ఇప్పుడు మనం ఇది ఇటు పంపించేస్తే ఇదేమో ఇంటూలో ఉంది, డివైడ్లోకి వచ్చింది. 15 × 10⁻³ ఇదేమో డివైడ్లో ఉంది, అది ఇంటూలోకి వస్తుంది. d². అప్పుడు D మనం కనుక్కోవచ్చు కదండి. ఇది రూట్ ఇక్కడ పోతే రూట్ స్క్వేర్ ఇక్కడ పోతే రూట్ అయ్యింది. 15 × 10⁻³ × 4 50 × π. D వాల్యూ ఇప్పుడు ఎంత వస్తుందండి, 19.54 mm. ఆన్సర్ వచ్చేస్తుంది. ఓవర్. ఇది షియర్ లోడ్ పడినప్పుడు. A punch operates with a force of 12 kN to a produce
50 mm diameter blank for a material of 15 mm thickness. Estimate the shear stress in a plate, the compressive stress in a punch. సొల్యూషన్ చూద్దామండి. ఏం చెప్తున్నారంటే గివెన్ దట్ P 12 kilonewtons ఉంది. 12 into 10 to the power of 3 న్యూటన్స్లో మార్చుకోవాలి మనం. డయామీటర్ ఇచ్చాడు 50 mm ఇచ్చాడు. T ఇచ్చాడు థిక్నెస్ 15 mm. ఫైండ్ చేయమని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏ టౌ షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నారు. బి కంప్రెసివ్ స్ట్రెస్ కనుక్కోమన్నారు. ఫస్ట్ది మనం షియర్ స్ట్రెస్ కనుక్కున్నాం. టవ్ ఈజ్ ఈక్వల్ టు P బై ఏ. P ఎంత? 12 into 10 to the power of 3. ఏరియా T ఇంటూ పైడి, అదే ఏరియా దీనికి. ఓకేనండి. వచ్చేసరికి 12 into 10 to the power of 3 ఇంటూ T ఎంత? 15 ఇంటూ పై ఇంటూ D 50. అప్పుడు 12 into 10 to the power of 3 235 6.19 మనం ఇంటూ చేస్తే దీన్ని డివైడ్ చేయాలి. 5.092 న్యూటన్ పర్ mm స్క్వేర్ వచ్చింది. అయిపోయింది. షియర్ స్ట్రెస్ ఎంత? 5 points వచ్చింది. తర్వాత బి కంప్రెసివ్ స్ట్రెస్ P బై ఏ. P ఎంత? 12 into 10 to the power of 3. ఇక్కడ మీరు తప్పు చేస్తారు. ఇక కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా ఇది ఏరియా ఫార్ములా ఇది రాయకూడదు. ఏం రాయాలి? 5/4 D స్క్వేర్. 12 into 10 to the power of 3 by 5/4 D 50 స్క్వేర్. అప్పుడు ఎంత వచ్చింది? డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 6.111 న్యూటన్ పర్ mm స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్.